వెల్కమ్ ఫుడీస్. ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై. బెండకాయలో ఏబీసీ విటమిన్లు, పలు పోషకాలతో పాటు అయోడిన్ కూడా ఉండడం వల్ల అనేక వ్యాధులు దరిచేరువు, ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నట్లు ఓపికండి వండాలే కానీ బెండతో రకరకాల వెరైటీలు ట్రై చేయొచ్చు. సరే, ఇవాళైతే సింపుల్గా బెండకాయతో ఫ్రై చూద్దాం. రుచి చూసారంటే బెండర్ఫుల్ అనాల్సిందే. దానికోసం ముందుగా కావాల్సినన్ని బెండకాయలు తీసుకోవాలి. ఇవాళైతే ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ బెండకాయలతో రెసిపీ చూద్దాం. తీసుకున్న బెండకాయల్ని శుభ్రంగా ఒకసారి కడిగి వాటికి తడి లేకుండా తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటు ఒక ఎండుమిర్చి కూడా వేసి ఆవాలు మొత్తం చిట్పట్లాడించాలి. ఆవాలతో పాటు ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు ఇందాక రెడీగా పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు బెండకాయలోని జిగురు పోయేంత వరకు వేయించాలి. బెండకాయలోని జిగురు మొత్తం పోవాలి అంటే ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే జిగురు పోయేంత వరకు వేయించాలి. చూడండి, బెండకాయ లైట్గా రంగు మారి జిగురు పోయింది అనుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు వేయించాలి. వేసిన పసుపు, ఉప్పు బెండకాయలకు పట్టేలా ఒకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాక మూత పెట్టాలి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే బెండకాయలు మెత్తగా మగ్గేంత వరకు వేయించాలి. ఈ బెండకాయ ముక్కలు మగ్గేలోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు ఒక 10-7-8 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, ఆల్రెడీ బెండకాయలు మగ్గించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కారం రుచికి తగ్గట్టు. ఫ్రైలో మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ వేసినవన్నీ ఇంకొంచెం వేసుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి రైస్లోకి చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసిన ఈ పొడి పక్కన పెట్టి బెండకాయ సంగతి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ఒకేసారి వేసాం కాబట్టి ఉల్లిపాయలోని వాటర్తోనే ఈ బెండకాయ ముక్కలు బాగా వేగిపోయి ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. బెండకాయ ముక్కలు ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి. వేసిన ఈ పొడి ఇంకాస్త వేసి వండామంటే ఎటువంటి రసం, సాంబార్, పప్పు ఏం లేకపోయినా ఈ మసాలాతోనే అన్నం మొత్తం తినేయచ్చు. చాలా బాగుంటుంది. పొడి వేశాక బెండకాయ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలిపి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. వేసిన ఈ కొబ్బరి, వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చేదాకా ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా మేమైతే రైస్లోకే సర్వ్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.